శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. ఇప్పుడు మహాలయం నడుస్తుంది కదా. మహాలయమే కాకుండా ఆబ్దికాలప్పుడు కూడా భోక్తలను పిలుస్తాం. భోక్తలు అంటే మన పితృకార్యమును పూర్తి చేసేయడానికి వచ్చినటువంటి బ్రాహ్మణులు. సాధారణంగా ఒక ఆబ్దికంలో ముగ్గురు భోక్తలు ఉండాలి, ఒక మంత్ర బ్రాహ్మణుడు, పూర్తిగా నలుగురు. ఇలా భోక్తలుగా వచ్చినటువంటి వారు ఎలా ఉండాలి శాస్త్రము తెలియజేస్తుంది. భోక్తలుగా వచ్చినటువంటి వారు శుచిగా ఉండాలి, శుభ్రతను పాటించేటువంటి వారై ఉండాలి. అంగవైకల్యం లేనటువంటి వారై ఉండాలి. అంగవైకల్యం ఉన్నటువంటి వారు శ్రాద్ధ భోక్తలుగా పనికిరారు. మితంగా మాట్లాడేటువంటి వారు, ప్రసన్నంగా, ప్రశాంతంగా, ఆనందంగా మాట్లాడేటువంటి వారై ఉండాలి. చూడగానే నమస్కరించేట్టుగా వారి వారి ఆచారం అనుసారము త్రిపుండ్రములు కానీ, తిరునామము కానీ, గోపీచందం కానీ ధరించినటువంటి వారై ఉండాలి. మెడలో వారి సాంప్రదాయాన్ని అనుసారము తులసిమాల కానీ, రుద్రాక్షమాల కానీ ధరించినటువంటి వారై ఉండాలి. చిరిగినటువంటి వస్త్రములు కట్టుకున్న వారు ఉండకూడదు. చిరిగినటువంటి వస్త్రములు భోక్తులు కట్టుకోకూడదు. దుర్భాషలు ఆడేటువంటి వారు ఈ భోక్తగా పనికిరారు. కొంతమంది మాట్లాడితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారు పనికిరారు. ఇక చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు ఉన్నటువంటి వారు కూడా భోక్తలుగా పనికిరారు. అన్నిటికంటే మించి నిన్నటి రోజున ఎక్కడైనా భోక్తగా కూర్చొని ఉండి మళ్ళీ ఈ రోజుగా ఇంకొక చోట భోక్తకి వస్తూ ఉంటే కనుక అలాంటి వాడు పనికిరాడు. అంటే భోక్తకి ఒక నియమం ఉంది. అంతకు ముందు రోజు ఎక్కడైనా భోక్తగా కూర్చుంటే మరుసటి రోజున భోక్తగా ఎక్కడా కూర్చోకూడదు. ఈ రోజు ఎక్కడైనా భోక్తగా చేశాడనుకోండి, రేపటి రోజు అతను విశ్రాంతి తీసుకోవాలి, కానీ ఇంకొక చోట భోక్తగా వెళ్ళకూడదు. కొన్ని పెద్ద పెద్ద మహానగరాల్లో అయితే ఒకే రోజున 2-3 చోట్ల భోక్తలకు వెళ్ళేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఇది మహాపాపం. కనుక భోక్తల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జాగ్రత్త. నగరంలో మాయా భోక్తలు, బ్రాహ్మణులు కానటువంటి వారు నగరంలో తిరుగుతూ ఉన్నారు. ఏదో గోత్రం చెప్పేస్తారు, మాది కాశ్యప, మాది హరితస అని చెప్పేస్తారు. జాగ్రత్తలు పాటించండి.